నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ నాయకుడు మోసా అప్పలరాజు నిన్న ఇచ్చిన ప్రెస్ మీటింగ్ కి బదులుగా ఈ రోజు టీడీపీ నాయకులు బంద్. కాశీ విశ్వనాథ్ టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న జాతీయ మత్స్యనాయకులు చెప్పుకునే వ్యక్తి మోసా అప్పలరాజు నిన్న కొట్లాయిపేట పార్లమెంట్ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మేమేదో హ్యాచరీల దగ్గర దందా చేస్తామని చెప్పేసి చెప్పడం దారుణమైన విషయంగా ఖండిస్తున్నాను. అలాగే నీవు మత్స్యకారుల పేరు చెప్పుకుని మత్స్యకార కులానికి ఎంత నష్టం చేసామంది మొత్తం 34 సంఘానికి తెలుసు. అలాగే విశాఖ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీ యొక్క మోసా అప్పలరాజు అంటే ఎలాంటి వాడంది అందరికీ తెలుస్తున్న ఇదే. యాదవులు మత్స్యకారులు ఆ గ్రామంలో సోదరులో ఉండేవారు. అలాంటి వాళ్ళు 2019లో వాళ్ళ మధ్య కులం నుంచి కుంపటి పెట్టి దాని మీద సిద్ధి కాగింది కానీ నువ్వు కాదా నేను అడుగుతున్నాను. అలాగే హ్యాచరీలో పనిచేసే వాళ్ళందరికీ నువ్వేదేదో ఉపాధి కల్పించినట్టు నువ్వు గొప్పలు చెప్పుకున్నావు. 2014 ముందే హ్యాచరీలు ఉన్నాయి, 2019 ముందే హ్యాచరీలు ఉన్నాయి, ఈ రోజు కూడా హ్యాచరీలు ఉన్నాయి. అయితే 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏకపక్షంగా అందులో పనిచేసుకుంటే వాళ్ళని తప్పించేసి మీ సానుభూతి పనులని, అలాగే మీ కుటుంబ లబ్ధి పొందే వాళ్ళందరినీ దానిలో చేర్చుకొని దాని ద్వారా లబ్ధి పొంది నువ్వు కాదా నేను ఈ పత్రికా ముఖంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పని కల్పించమని మేము హ్యాచరీ వాళ్ళని అడిగితే దానికి నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి నా మీద వ్యక్తిగతంగా నేనేదో దందాలు చేస్తానని చెప్పేసి, మా పార్టీ ఏదో రౌడీజం చేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు సబు? నీకేమైనా దమ్ముంటే నేను ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు పాల్గొనపేటలో అంటావా లేదంటే కొరలేపేటలో అంటావా, ఎక్కడైనా సరే నీ తరపున నువ్వు, నా తరపున నేను ప్రెస్ మీట్ కానీ లేదంటే చర్చ గోష్ఠి కానీ పెడదాం. నువ్వు ఏ దందాలు చేసావో అవన్నీ నేను నిరూపిస్తాను. అలాగే నేను ఏమైనా దందాలు చేస్తుంటే నువ్వు నిరూపించే దమ్ముందాన్ని నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా హ్యాచరీ నీవు ఏ పార్టీలోనూ కూడా నీకు తెలియదు. నిన్ను 34 ఊళ్ళ సంఘం ఎందుకు బహిష్కరించిందో దానికి సమాధానం నువ్వు చెప్పగలవా? ఏదైతే 34 ఊళ్ళ సంఘం పేరు చెప్పుకుంటూ జాతీయ మత్స్యకార నాయకులు చెప్పుకుంటూ నువ్వు ఏ మత్స్యకార గ్రామాల్లో 3 పిల్లల మధ్య గొడవల్లో నువ్వు ఏ డబ్బులు తీసుకున్నావు అవన్నీ నీ లిస్ట్ ఇమ్మంటావా? అలాగే నువ్వు రౌడీ సీట్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటికి నీ మీద పాకిరేపేటలో 9 కేసులు, అలాగే చీరాల్లో 2 కేసులు, సోమశల్లో 1 కేసు, నక్కపిల్లలో 1 కేసు, ఇన్ని కేసులు నీ ముట్టి కింద పెట్టుకొని నువ్వా మమ్మల్ని క్వశ్చన్ చేసేదని నేను సభామూర్ఖంగా ఖండిస్తున్నాను. నీకేమైనా వ్యక్తిగతంగా నా మీద ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా నువ్వు చేయొచ్చు, కానీ పార్టీని ఇందులో ఇన్వాల్వ్ చేసి మా అనిత మేడం గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు హెచ్ఆర్సీకి వెళ్తాను, నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఛాలెంజే. ఈరోజు నాకు ఏదైతే పరువు నష్టం కల్పించో దీని మీద నేను తప్పనిసరిగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను. అలాగే పరువు నష్ట దావా కూడా నేను చేస్తానని చెప్పేసి పత్రిక పూర్వంగా నేను ఖండిస్తున్నాను. అలాగే ఈ మీటింగ్కి మా సోదరులు కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. చొక్కా శ్రీను పార్మెంట్పేట. నేను మత్స్యకారుని వేటకెళ్తున్నాను. అయితే మా ఊళ్ళో హ్యాక్టర్స్ వచ్చేటప్పుడు గ్రామంలో ఒక తీర్మానం జరిగేది, మీకే పనులు ఇస్తాం అలా అన్నారు. కానీ పనులు ఇచ్చేటప్పుడు మా వేటకి వెళ్ళేటప్పుడు అన్నీ సక్రమంగా జరిగాయి. మా గ్రామంలోని ఇప్పుడు కూడా వర్కులు వచ్చేటప్పుడు పనులు చేసేటప్పుడు తీర్మానం జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది. గ్రామంలో భూములు మాయని దౌర్జన్యంగా వాళ్ళు నాయకులు వచ్చి కారులో తిరిగే వాళ్ళు యజమాని పాటిస్తున్నారు. కానీ లేబర్ కంటూ ఏ అధికారాలు ఇవ్వట్లేదు, ఏ కర్తలు ఇవ్వట్లేదు, వర్క్ చేసుకోమని చెప్తున్నారు. 2019 వరకు అందరూ సమావేశం బాగానే వర్క్ చేసుకుంటూ పోయారు. 2019 వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి మా మిగతా వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన మనుషులకే కల్పితం చేసి ఓటు ఎత్తానన్న వాళ్ళకే వాళ్ళు పెట్టుకున్నారండి. మాకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళేమన్నారంటే ప్రతి గ్రామంలో, ప్రతి అద్దరపేట గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ పక్కకు పోయి టీడీపీ వాళ్ళే పరిపాలన చేస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళు మాత్రం మా గ్రామాలు మాత్రం తొలగిపోవట్లేదు. ఏ గొడవలు సృష్టించి దీన్ని అనేక కారణాలుగా బయటికి తీసుకొస్తే మేమే ఉందాం అన్న పరిపాలన సాధించవాలా. కానీ ఈ మోసా అప్పలరాజు గారు చేసి వాళ్ళందరినీ కూడేసుకొని దగ్గర కూర్చోబెట్టి మేము మంచిగా వెళ్ళి ఇలాగ తొలగండి అలా చెప్పిన దానికి ఆయన్ని ఖబర్దారని బెదిరించడం, వార్నింగ్, ఇటువంటి విషయాలన్నీ ఆయనకేటండి. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆయన ఒక్కరు సైలెన్స్గా ఉంటే ఎటువంటి సమస్య లేకుండా
ఇప్పుడు వాళ్ళు తర్వాత మేము తర్వాత ఎవరన్నది అలాగా మారడానికి అన్ని గ్రామాలు సమావేశాలు బాగానే చెబుతుంది. ఒక్క పార్లమెంట్ గ్రామంలో మాత్రమే ఇటువంటి సృష్టిస్తారు. ఎందుకంటే ఆధిపత్యం ఉన్న నాయకులు పార్లమెంట్లోనే ఉన్నారు. కానీ ప్రెసిడెంట్ గారెట్టి వీళ్ళెట్టి వాళ్ళందరూ కూడా భూములు అమ్ముకొని మా పట్ట కొట్టేశారు. మా వేటకెళ్తే వేటలో ఏమీ కూడా రావట్లేదు, సంపాదన లేదు. ఇప్పుడు వేట కూడా లేదండి. ఎవరైనా వచ్చి చూడండి, 20 లక్షలు 30 లక్షలు వ్యాపారాలు చేసి పనులు పెట్టాం. రింగులలో అన్ని వ్యాపారాలు చేసి బోట్లన్నీ దెబ్బ ఒడ్డున్నాయి. కానీ నష్టపోయింది ఎవరు? మేము నష్టపోతే ఆయనకు వాళ్ళకే ఉంది కార్లు తిరుగుతూ ఎక్కడో ఉంటారు. ఫోన్ చేసి వెళ్ళండి, డబ్బులు వాళ్ళు వేయించుకుంటారు. ఎవరు? యాజమాన్యంతో యాత్రి యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు కూడా యాజమాన్యం ఒకటే, మేము వచ్చామంటే ఇచ్చేయాలంతే. అంతేగాని వాళ్ళు మళ్ళా ఇది శాతం అది శాతం అలా అంటే మాత్రం కుదరదు. మేము చాలా ఓపికగా ఉన్నామండి. ఎంతో మంది వేటగాళ్ళ వాళ్ళందరూ చాలా ఓపికగా ఉన్నాం. ఇంత ఓపికగా ఉన్న సరే కానీ వాళ్ళు ఇలాగ సృష్టించి మాకు గొడవలు పెట్టి ఇది మేడం గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలు. ఇప్పుడు యాదవులు మేము కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నామండి. అంతెందుకు ఇంత రాజకీయం కూడా ఎంతో వర్గాలు, జనసేన ఇవన్నీ కలిపి ఎంత అన్నదమ్ములుగా ఓట్లేసుకున్నాం. గెలవలేదా? మేమందరూ చాలా శక్యంగా ఉన్నాం. ఎంత మంచిగా ఉన్న వాళ్ళని మాకి గొడవలు పెట్టి ఎంత ఆందోళన తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఖబర్దారు అంటే ఏంటి? ఎవరు కొడతారని మళ్ళీ మాకు రక్షణ కలవండి. ఇటువంటి మాటలు ఎక్కడ ఉంటాయా? ఖబర్దారు అనేది ఆయనే. అంటే యువత వాళ్ళు లోకుగా ఉన్నారు, అన్ని బెదిరింటారు. ఆయన్నే ఆ మాట అన్నారంటే మేము ఎక్కడ చెప్పండి? మాకు ఇవ్వరా? అంటే మేము బ్రతకూడదా? నేను ఒకటే అడుగుతున్నాను. పక్క గ్రామంలో కోడ బాబ్జీ వైసీపీ నాయకుడు పక్కన ఒక రోజులో నేను తొలగిపోయాడు. మీరెందుకు పోవట్లేదు? నేను అదే అడుగుతున్నాను. అందుకని మీరు ఈ న్యాయబద్ధంగా చెప్తున్నాను. ఆయన జాతీయ మత్స్యకార సంఘం మా మత్స్యకారుల గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నట్లయితే ఆయన పక్కకు పోయి మీరు చేసుకోండి అని చెప్తే ఈ సభ బాగుంటుంది. లేదంటే ఆయనకు సారీ చెప్పాలి. అది నేను కోరుకుంటున్నాను.